టార్గెట్ చేశారా? దేశాన్ని పీఎం నాశనం చేస్తున్నారా? ఎన్డీఏ విధానాల వల్లనే దేశం దిగజారిపోతుందా? ప్రధాని తీరుతో దేశం ఆర్థిక సంక్షోభం వైపు వెళుతుందా? మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నారా? మోదీ షా ఆర్ఎస్ఎస్ వల్లనే దేశం సంక్షోభంలోకి వెళుతుందా? మళ్లీ పెట్రోల్ ధరలు పెంచబోతున్నారా? ఈ ప్రశ్నలు ఎవరో కాదు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ లేవనెత్తుతున్న ప్రశ్నలు. రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఎందుకు రాహుల్ కు దేశం అంటే అంత కక్ష అన్న కోణంలో కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు నెటిజన్లు. రాహుల్ మాటల్లో చెప్పాలంటే రాజ్యాంగం నుంచి ఆర్థిక సంక్షోభం వరకు పలు అంశాలపై కేంద్రాన్ని తప్పుపడుతున్నారు. దేశ ఆర్థిక సంక్షోభంపై రాహుల్ ఏమన్నారో ఒకసారి విందాం. वो सारा का सारा नरेंद्र मोदी ने किसानों से, मजदूरों से, छोटे व्यापारियों से छीनकर 2 अरबपतियों को पकड़ा दिया है, अंबानी और अदानी। तो जो भी देश में धन है अब वो सारा का सारा 2 लोगों के हाथों में है। एयरपोर्ट देखिए, पोर्ट देखिए, पावर स्टेशन देखिए, सीमेंट देखिए, देश की रक्षा की जो इंडस्ट्रीज है वो देखिए, सारे के सारे नरेंद्र मोदी जी ने चुने हुए लोगों को, अपने मित्रों को पकड़ा। अब आप कहोगे भाई ठीक है, इससे क्या होगा? मैं आपको बताना चाहता हूं। अब उन्होंने आपके जेब में जो था, जो आप घर में रखते थे, नोटबंदी करके छीन लिया। అంతేకాదు మోదీ భారత రాజ్యాంగాన్ని కాల రాస్తున్నారంటూ దుమ్మెత్తు పోస్తూ ఉన్నారు. ऐसे कार्यकर्ता आपके सामने आएंगे, नरेंद्र मोदी की बात करेंगे, अमित शाह की बात करेंगे, उनसे आप सामने उनको कहो कि आपका प्रधानमंत्री गद्दार है, आपका होम मिनिस्टर गद्दार है, आपका संगठन गद्दार है, आपने हिंदुस्तान को बेचने का काम किया है, आपने हमारे संगठन, आपने हमारे संविधान पर आक्रमण किया है, आपने अंबेडकर जी पर आक्रमण किया है, आपने वीरापासी जी पर आक्रमण किया है, आपने गांधी जी पर आक्रमण किया है। खुल के उनसे कहिए। जब ये आरएसएस से कार्यकर्ता आपके सामने आएंगे, नरेंद्र मोदी की बात करेंगे। అయితే రాహుల్లో ఇంతలా కోపం ఎందుకు వచ్చింది? వరుస ఓటములతో రాహుల్లో అసహనం పెరుగుతుందా? అధికారం లేదన్న కోపం కట్టలు తెంచుకుంటుందా? రాహుల్ కామెంట్స్ ను సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకిస్తున్నారా? ప్రధానిగా మోదీ విదేశాల్లో పర్యటించవద్దా అన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇక లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అంటే భారత ఆర్థిక వ్యవస్థ మొత్తంగా కూడా ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉంది. రాబో రోజుల్లో కూడా ఆర్థిక తుఫాను రాబోతోంది. నిజంగా కూడా భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలుతోందా? రాహుల్ చెప్పిన మాటల్లో నిజం ఎంత? సో మాట్లాడదాము. మధుసూదన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు, అందెం రామిరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ నుంచి సతీష్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ముగ్గురు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా మధుసూదన్ రావు గారు, ఎట్లా చూడాలి రాహుల్ గాంధీ వ్యాఖ్యలని? భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉంది. మరికొద్ది రోజుల్లో కూడా ఆర్థిక తుఫాను రాబోతుంది. నిజంగా కూడా భారత ఆర్థిక వ్యవస్థ ఆ విధంగా ఉందా? ప్రజల్లో ఈ భయం, చెప్తున్న మాటలు కూడా చాలా భయం కొల్పే విధంగా ఉన్నాయి. రాహుల్ మాటలోకి హెచ్చరికగా తీసుకోవాలా, లేకపోతే నిజంగా అదే సిచ్యువేషన్ కొనసాగుతుందా? ఇప్పుడు అందరికి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే. హిమబింద్ గారు, రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు దేశ ప్రజలకు భరోసా వచ్చే విధంగా ఉండాలి, ధైర్యం చెప్పే విధంగా ఉండాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తను ఏమీ మాట్లాడినా కూడా ప్రజలందరూ కూడా స్వీకరిస్తారు. అంటే దేశంకు వాళ్ళకి సపోర్ట్ గా నిలబడేటువంటి మాట మాట్లాడాలి. ఇవాళ దేశం, ఈ యొక్క భారతదేశంలోనే కాదు ఆర్థిక తుఫాన్ వచ్చేది, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా వాళ్ళ పరిస్థితి అదే ఉన్నది. అన్ని దేశాల్లో కూడా ఆర్థిక మాంద్యం అనేది వచ్చేసింది. ప్రధానంగా ఈ యొక్క యుద్ధ వాతావరణంలో హార్మోజ్ జలసంధి ద్వారా వచ్చే రవాణాలు మొత్తం నిలిచిపోవడం వల్ల ఈ క్రైసిస్ రావడము, ఈ యొక్క చమురు ధరలు పెరగడము,
ఇవన్నీ కూడా అన్ని దేశాల మీద పడుతున్నటువంటి సందర్భం. తద్వారా ఈ యొక్క ఆర్థిక సంక్షోభం వస్తుంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వారు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా చాలా చక్కగా చెప్పారు, దేశ ప్రజలకు ముందట సవాళ్లు ఉన్నాయి కాబట్టి మనం పొదుపు బాటలో పాటించాలి, మనం విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకోవాలి, కాపాడుకోవాలనే ఆలోచనతో వారు చెప్పారు. అదే అంశాన్ని రాహుల్ గాంధీ హుందాగా ఈ దేశం క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళబోతోంది, యుద్ధ వాతావరణం ఉన్నది కాబట్టి ఈ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో దేశము ప్రతికూలమైనటువంటి ప్రభావాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనమందరం కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా, ఈ ప్రభుత్వము ప్రజలందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి దేశాన్ని బలోపేతం చేసుకోవడానికి అందరం శాయశక్తుల కృషి చేయాలి. రేపు ఆర్థికమైనటువంటి పరమైనటువంటి అంశాల్లో విపరీతమైనటువంటి మన ఈ సంక్షోభం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని రాహుల్ గాంధీ ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడుంటే ప్రజలలో ఆయన మద్దతు వచ్చేది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ ఈ యొక్క ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చి, ఆర్థిక తుఫాన్ని తీసుకొచ్చి మొత్తం వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఇవాళ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడానికి వీరే కారణమైనట్టు, ఆర్థికంగా ఇవాళ డాలర్ రేట్లు అన్ని పరిగిపోవడానికి కారణం వీళ్ళు అయినట్టు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడానికి కారణం కూడా ప్రధానమంత్రి అయినట్టుగా మొత్తం నరేంద్ర మోడీని టార్గెట్ చేసి అది మాట్లాడడం ఏదైతుందో ఒక ప్రతిపక్ష నేతకు ఆ హోదా తగ్గట్టుగా వారు మాట్లాడలేదు. వారికి వారే చిన్న చేసుకొని మాట్లాడుతున్నట్టుగానే మనం భావించాల్సినటువంటి పరిస్థితి. కారణం అది మేడం. కాబట్టి ఆయన హుందాగా మాట్లాడి హుందాగా వ్యవహరించాలి, కారణాలు చెప్పాలి. ఇవాళ ఏదైనా ఒక అంశం జరిగినప్పుడు కారణాలు చెప్తూ నువ్వు మాట్లాడితే ఒక అర్థం ఉంది. ఆ కారణాలు చెప్పకుండా కేవలం నరేంద్ర మోడీని టార్గెట్ కాదు, నరేంద్ర మోడీకి వివిధ దేశాల పర్యటనలో పోయినప్పుడు అపూర్వమైనటువంటి ఆదరణ వస్తుంది. ఆయనకు వివిధ అవార్డులు కూడా అక్కడ ప్రదానం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా, ఎన్నికల సందర్భంలో కూడా వివిధ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కేరళ అంశం కూడా సరైనటువంటి విజయాలు లేవు. కాబట్టి అది కూడా ఫ్రస్ట్రేషన్ లో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని జీర్ణించుకోలేక కూడా వారు మాట్లాడి ఉండొచ్చు అని కూడా మనం. రైట్ అండి, రైట్. సమయం తక్కువగా ఉంది. సతీష్ గారు, సో అంటే ఏం చెప్తారు అంటే నిజంగా కూడా అంటే మొన్న ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా కొన్ని పొదుపు సూచనలు కూడా చేశారు. అంటే 1 year పాటు కూడా గోల్డ్ కొనవద్దు, టూర్స్ అన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకోండి, అంటే భారతదేశంలో ఉన్న అంటే విదేశీ పర్యటనలు వద్దు, ముఖ్యంగా కూడా అంటే ఇక్కడ స్వదేశీ వస్తువులకి ఎక్కువగా కొనమని కూడా కొన్ని చెప్పారు. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఫ్యూయల్ని తగ్గించుకోండి, ట్రాన్స్పోర్టేషన్ కూడా గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ వాడండి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో నేపథ్యంలో ప్రధాని మోదీ సూచించిన ఇదే మొత్తంగా కూడా అంటే ముందస్తు హెచ్చరికగా భాగంగా కూడా మనం భావించాలా. ఇంకోటి రాహుల్ గాంధీ కూడా చెప్తూ ఉన్నారు, చాలా వరకు కూడా దేశం చాలా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది. సో ముందుగుండా కూడా మనకి ఇవన్నీ కూడా హెచ్చరికలు చేసే విధంగా కూడా ప్రధాని మోదీ ఒక్కొక్కటి చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ప్రపంచంలో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్ కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలపైన జరుగుతున్న దాడులు ఇవన్నీ కానీ మన యుద్ధంలో మొన్న దాకా నరేంద్ర మోడీ గారు ఒక మాట మాట్లాడారు, మనం ఏమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, మనకు ఇబ్బంది ఏం లేదు, అసలు మనకు లోటు ఏం లేదు, మనకు ఖచ్చితంగా ఆయిల్ ఉంది, అన్ని రకాలు కూడా మనం సమకూర్చుకొని ఉన్నాం, మనం దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి మొన్న దాకా మాట్లాడిన మాటలు మనం గమనించాం. అంటే మొన్న 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి వెంబడే స్పష్టంగా క్లియర్ కట్ గా మన విదేశీ వస్తువులను వాడకండి, ఇక స్వదేశీ వస్తువులనే కొనండి, స్వదేశీ వస్తువులనే అది చేయండి, మీరు విదేశీ మారక ద్రవ్యం తీసుకోవడం వలన విదేశాలకు వాళ్ళు అంటే డబ్బు సంపాదన జరుగుతుంది తప్ప మనం స్వదేశీ వస్తువులను కొనడం వలన మన దేశంలోనే ఈ యొక్క ఇన్కమ్ అనేది ఉంటది అని చెప్పేసి అని, ఇతర దేశాల వస్తువులు కొంటే వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది, మన దేశం వస్తువులు కొనుక్కుంటే మనకి ఇన్కమ్ పెరుగుతుంది అని చెప్పేసి మాట చెప్తుంది. బాగానే ఉంది. అయితే మొన్నటి దాకా ఏ ఇబ్బంది లేదన్నాడు, గ్యాస్ ఇబ్బంది లేదన్నాడు, పెట్రోల్ ఇబ్బంది లేదన్నాడు, ఏది ఇబ్బంది లేదన్నాడు. కానీ ఇప్పుడు టక్కున సరే ఓకే ఇవన్నీ చేయమని చెప్పి ఈ జాగ్రత్తలు చెప్పేదేదో మనకు మొదటి నుంచే చెప్పాల్సి. వాస్తవానికి ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనే కానీ అదే రకంగా ఇరాను, ఇజ్రాయెల్ యుద్ధాలు నడుస్తున్న సమయంలోనే మనం కూడా జాగ్రత్త వహించండి, దయచేసి ప్రమాదం ఎటొస్తుందో ఎటుపోతుందో తెలియదని చెప్పేసి అని అవన్నీ చెప్పకుండా మనకు బ్రహ్మాండంగా ఉన్నాం, మనం బాగున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, మనం నో ప్రాబ్లం, మనకి ఎటువంటి సమస్య లేదని చెప్పి ఎలక్షన్స్ అయిపోయిన ఈ సామాన్యుడి మీద ఈ భారాన్ని మోపినాయి. వాస్తవానికి కమర్షియల్ కు సంబంధించిన గ్యాసే కానీ ఇంకో గ్యాసే కానీ ఇప్పుడు పెట్రోల్ ధరలే కానీ డీజిల్ ధరలే కానీ విపరీతంగా పెరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాంట్లో అర్థం ఏంటంటే, మనం సరే ఇప్పుడు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ మన ఇండియాకి తీసుకొస్తున్నారు, ఇక్కడ రిలయన్స్ కంపెనీలో అవి శుద్ధి చేసి మళ్ళీ ఇతర దేశాలకు అమ్ముతున్నాయి. మరి అదే రిలయన్స్కి వస్తున్న క్రూడ్ ఆయిల్ ను మనం శుద్ధి చేసుకొని మన దేశంలోనే వాడచ్చు కదా, ఇక్కడ రేట్లు పెంచకుండా చూసుకోవచ్చు కదా.
కానీ మన ఒక ఆదాని అంబానికి సంబంధించిన కంపెనీలే కానీ రేపు మన బంగారం కొనొద్దాం, ఇతర దేశాల్లో బంగారం మనం తిరస్కరించండి, మన కొనకండి అని చెప్పారు. సరే ఓకే బాగానే ఉంది, కానీ మన రేపన్నాడు పరిస్థితి యుద్ధాలు ఆగవు. మన పరిస్థితి ఇంకా రోజు రోజుకి ఈ యొక్క రేటు పెంచుకుంటే సామాన్యుడు ఏ రకంగా బతికే పరిస్థితి ఈ దేశంలో ఉందో నరేంద్ర మోడీ గారు ఆలోచన చేయాలి. ఇంకోటి విదేశాలు తిరుగుతున్నారు, సరే ఓకే, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నోసార్లు నెలకు 5-6 సార్లు బయటనే తిరుగుతున్న మూలన మన దేశానికి అదనంగా వచ్చింది ఏదో అది కూడా చెప్పాలి. ఇతర దేశాల నుంచి మనకేమొస్తుందనే విషయం కూడా చెప్పాలి. మళ్ళీ అంటే నేను ఏమంటున్నా, ఈ యుద్ధాలు స్టార్ట్ కాక మునిపే యుద్ధం స్టార్ట్ అవుతున్న సమయంలోనే మనం జాగ్రత్త వహించాలని చెప్పేసి అని ముందు జాగ్రత్త అనేది చెప్పకుండా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సామాన్యుడి మీద దీన్ని ఇసుక పడుకొని రాజకీయ లబ్ధి కోసమే ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నది మన యొక్క రాహుల్ గాంధీ గారి ప్రధానమైన ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఇది. రైట్. అందం రామరెడ్డి గారు, బీజేపీ అంటే భారత ప్రపంచంలోనే వేగంగా కూడా అంటే మొత్తంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఒకవైపు ఉంటున్నా కూడా మధ్యతరగతి ప్రజలు కానీ చాలా వరకు అందరూ ఇప్పటి నుంచి చాలా వరకు ఎందుకు ఆయిల్ చాలా వరకు సంక్షోభం పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఎందుకు ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇంకొకటి మన జీడిపి వృద్ధి 2026 సంవత్సరానికి సంబంధించి కూడా 7% వరకు కూడా పైన ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ విధమైన ఉపాధి మధ్యతరగతి సంబంధించి ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిగా కనిపిస్తోంది. నిజంగా ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందంటారా? కేంద్ర ప్రభుత్వం సరిగ్గా ఇప్పుడు ఏదైతే అంతర్జాతీయకు సంబంధించి కూడా అవన్నీ కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోతుందంటారా? ఆర్థిక వ్యవస్థ బలహీనంగా లేదండి, మంచిగానే ఉంది ఆర్థిక వ్యవస్థ. కానీ ప్రపంచ పరిస్థితులు, యుద్ధం ఒక దిక్కు ఉక్రెయిన్ రష్యా యుద్ధం నడుస్తుంది, గత 4 సంవత్సరాలుగా నడుస్తుంది. అది తర్వాత ఇప్పుడు మనకు ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చేది ఏంటంటే పశ్చిమేసియా యుద్ధం, అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఏతుందో అది హార్ముజ్ జలసంధిని సీజ్ చేసి జరుగుతుందో అది బాగా ఎఫెక్ట్ ఇచ్చింది. మన అనలిస్ట్ మధుసూదన్ రావు గారు చాలా చక్కగా చెప్పారు, వారు మొత్తం ఉన్నది ఉన్నట్టు చెప్పారు, ఇలా ఏ మాత్రం లేకుండా. అది ప్రపంచ పరిణామాలతోటి ఎన్నో దేశాల మీద ఎంతో ఎఫెక్ట్ ఇచ్చింది. మన దేశం మీద తక్కువ ఎఫెక్ట్, అసలు ఎఫెక్ట్ లేకుండా ఎవరు చేయలేరు. తక్కువ ఎఫెక్ట్ నివారించు, ఎక్కువ ఎఫెక్ట్ రాకుండా నివారిస్తూ తక్కువ ఎఫెక్ట్ మన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది హార్మోజ్ జలసంధి చాలా కీలకమైంది. 70% కేబో గ్యాస్ అక్కడి నుంచే వస్తుంది, 60% కేబో క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచే వస్తుంది. మనం రష్యాను చేసుకుంటున్నాం, మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. కానీ ఈ పరిస్థితులు ఇంకొకటి ఏంటంటే క్రూడ్ ఆయిల్ ధర 60-70 నుంచి 120-110 అట్లా మారింది, దాదాపు డబల్ అయింది. 70-80% ఎక్కువ అనుకోండి. గోల్డ్ రేటు గత 2 ఏళ్లలో డబల్ అయింది, ఇంటర్నేషనల్ మార్కెట్ డబల్కి పోయింది 2 సంవత్సరాలు కదా. ఈ ఇంపోర్ట్ తోటి మన కరెన్సీకి ఫారెన్ ఎక్స్చేంజ్ చాలా పోతుంది, దాంతో మన రూపీ వాల్యూ కొంచెం డౌన్ అవుతుంది. కాబట్టి మనం వీటిని నియంత్రించుకోవాలి. గోల్డ్ అనేది బేసిక్ నీడ్ కాదు. ఇప్పుడు హై రేట్ ఉన్నప్పుడు మనం ఫారెన్ ఎక్స్చేంజ్ కాపాడుకోవాలంటే గోల్డ్ కొనొద్దు, 1 సంవత్సరం పాటు. వారు చెప్పింది 1 సంవత్సరం పాటు కొనొద్దు అన్నారు. విదేశీ యానాలు కూడా వీలైనందుకు నివారించండి. నేను ఆగస్టులో వెళ్ళేది ఉండే మా బంధువుల పెళ్లికి, నేను క్యాన్సిల్ చేసుకుని మా అమ్మాయి టికెట్ బుక్ చేద్దాను. ఎందుకంటే మోడీ గారు పిలిపించారమ్మా, మన దేశం మోడీ గారు పోయి 3,50,000 కోట్ల పెట్టుబడులు తెచ్చారు. 5 దేశాల్లో అద్భుతంగా యుఏఈ తోటి ఆయిల్ అండ్ గ్యాస్ డీల్ చేసుకున్నారు, ఇటలీతో కూడా చేసి ప్రతి దేశంతో ఎన్నో ఒప్పందాలు చేసుకొని 3,50,000 కంపెనీ దిగ్గజ కంపెనీలతో మాట్లాడి మన దగ్గర పెట్టుబడులకు అన్ని నిర్ణయాలు చేసుకొని వచ్చారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో దేశం అభివృద్ధి చెందాలని ఆ విధంగా చేసిన అది అందరికీ తెలుసు. కాబట్టి వారు చేసేది దేశం కోసం, మనం మన ప్రశ్న కోసం తగ్గించుకోవాలి. వారు రిక్వెస్ట్ 10 విజ్ఞప్తులు చేసారు. వారు మధుసూదన్ రావు గారు చెప్పినట్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళండి, ఎలక్ట్రిక్ ఎందుకంటే 80% ఆఫ్ క్రూడ్ ఆయిల్ గ్యాస్ మనం విదేశాలను తెచ్చుకుంటున్నాం. అది దేశం మీద పెనుభారం అవుతుంది, మనకు ఆర్థిక లోటు కలిగిస్తుంది. దాన్ని తగ్గించుకోవడానికి మంచి సూచనలు చేశారు. మోడీ గారి మాటకు దేశ ప్రజలు చాలా విలువిస్తున్నారు. 10 ఏళ్ల కింద మీరు గ్యాస్ సబ్సిడీ వదులుకోమంటే 1 కోటి మందికి పైగా కుటుంబాలు గ్యాస్ సబ్సిడీ వదులుకున్నాయి. ఇప్పుడు కూడా చాలా మంది అలాంటి నిర్ణయాలు మోడీ గారి చెప్పిన విషయాలు ఆచరిస్తుండ్రు. అది ఏంటంటే వరుస ఓటమిలు రాజీవ్ గాంధీ పిచ్చెక్కిస్తున్నాయి. ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, బెంగాల్, అస్సాం ఈ ఫలితాలు రాజీవ్ గాంధీకి ఇక మహాభారత్ లో దుర్యోధనుడు శాంతి దూతగా వచ్చిన కృష్ణుడు వచ్చినప్పుడు నేను పాండవుల జీవిత కాలంలో సామ్రాట్ కాలేనా అన్నట్లు ఈ మోడీ, అమిత్ షా, యోగి జీవిత కాలంలో నేను పిఎం కాలేనా అన్న భావన రాజీవ్ గాంధీకి, రాహుల్ గాంధీకి ఫైనల్ గా మధుసూదన్ రావు గారు అంటే ఒకవైపు అంటే భారతదేశం ఆర్థిక
ఆంధ్రప్రదేశ్, బీహార్ లేకపోతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాడే కాదు. మొన్న అవుతుండేనా? అది Right. కూటమిలో Right, మనం సమయం తక్కువగా ఉంది సతీష్ గారు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కన్క్లూడ్ చేయండి. కొద్ది సమయం ఇవ్వగలుగుతాను. రామరెడ్డి గారు, అయిపోయింది సమయం. చెప్పండి, హిమబిందు మేడం గారు చెప్పండి. ఎస్, మధుసూదన్ రావు గారు, రైట్. ఇప్పుడు అంటే అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా కూడా నిజంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతుందా? ఇంకొకటి, రాహుల్ గాంధీ పదే పదే కూడా ఆర్థిక సంక్షోభం రాబోతుంది, ఆర్థిక తుఫాను రాబోతుంది అని హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క మెంటల్ స్టేట్ ఏ విధంగా మారబోతోంది? ఇప్పుడు కేంద్రం అనుసరిస్తున్న, మనం చూస్తున్నాం, ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే కూడా రేట్లు పెరగవని మొదట కేంద్రం చెప్పింది, కొద్ది కొద్దిగా కూడా పెరుగుతున్న పరిస్థితి. ఒక్కొక్కటి చెప్తున్నా కూడా ఒక రకమైన భయంలోకి మనం వెళ్ళిపోతున్నామా, అప్పటి కరోనా పరిస్థితులు మళ్ళీ కూడా రాబోతున్నాయి అన్నట్టుగా కూడా సామాన్య మనుషుల మానసిక స్థితి ఆ విధంగా వెళుతుంది. సో ఫైనల్ గా చెప్పి కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి. ఈ దేశంలో ఈ పిపిపి పర్చేజ్ ఉంటాయి కదా, కొనుగోలు శక్తి, ఈ కొనుగోలు శక్తి సంబంధించిన దాంట్లో మనం చాలా అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నాం. ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం. అంటే మనం ఒక వస్తువును కొనుగోలు శక్తిలో కావచ్చు, ఉత్పత్తి రంగంలో కావచ్చు, మన జీడిపి కూడా $4.1 ట్రిలియన్ లో ఉన్నాం, అమెరికన్ డాలర్స్. దీంట్లో మనకేం పెద్ద తేడాలు రావటం లేదు. కేవలం ఇప్పుడు ఇక్కడ మన దగ్గర విదేశీ మారక నిల్వలు ఏవైతున్నాయో అవి $600 చిల్లర బిలియన్ ఉన్నాయి మన దగ్గర. అవి తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీంట్లో పొదుపు పాటించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లియర్ అయిపోయారు. వాటితోటే కదా ఈ యొక్క దేశాన్ని ఈ మన పర్చేజ్ చేసే క్రూడ్ ఆయిల్ కావచ్చు, బంగారం కావచ్చు, ఇవన్నీ మన యూరియాకి సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు కావచ్చు, ఇవన్నిటి విషయంలోనే నరేంద్ర మోడీ గారు మనము ఈ సేంద్రియ ఎరువుల వైపు పోవాలి, మనం ఈ యొక్క ఎరువులన్నీ కూడా తగ్గించుకోవాలి, మనం ఈవీ వెహికల్స్ వైపు పోవాలి, కరెంట్ మీద ఆధారపడి వాహనాలు నడిపించాలి. క్రూడ్ ఆయిల్ ద్వారా మన విదేశీ మారక నిల్వలు ఈ దేశం నుంచి వెళ్ళిపోతున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మధుసూదన్ రావు గారు, అంజన్ రామరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, సతీష్ గారు. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంటే. యుద్ధమే కనిపిస్తోంది. ఎటు చూసినా యుద్ధంలో మేము ముందుంటాము, మేము అటాక్ చేస్తాము, తర్వాత మేము గగనతలాన్ని క్లోజ్ చేస్తాము. అమెరికా, ఇజ్రాయెల్ వంటి శత్రువుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఈయనే కరెక్ట్ పర్సన్ అంటూ కూడా అటు ఐఆర్జేసీ కూడా భావించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజస్తై